శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియోలో మేషలగ్నం వారు ఏ గ్రహాల వల్ల కోటీశ్వరులు అవుతారు, ఏ గ్రహాల వల్ల వాళ్ళకి ధనయోగం పడుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. సూత్రం ఏంటంటే, మేషలగ్నం వారికి గురుడు ప్లస్ చంద్రుడు అంటే గురుచంద్రులు కలిసి ఈ రెండు గ్రహాలు వృషభ, కర్కాటక, సింహ లేక ధనుసు రాశిలో కలిసి ఉండాలి. ఇలా ఉంటే ఇది గజకేసరి యోగం ఏర్పడుతుందన్నమాట. యోగం వల్ల ధనం బాగా సంపాదిస్తారు. లాటరీ షేర్స్ వల్ల ఊహించిన ధనలాభం కలుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మేషలగ్నానికి గురుడు సూత్రం ఏంటి? గురు చంద్రుడు. గురుడు అవుతున్నాడు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అవుతున్నాడు. అక్కడ ఆధిపత్యం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి చంద్రుడు చతుర్థాధిపతి. మేషలగ్నానికి 1, 2, 3 చతుర్థాధిపతి. ఈ రెండు గ్రహాలు ఎక్కడికి వెళ్ళాలన్నమాట? వృషభంలో కానీ, కర్కాటకంలో కానీ, సింహంలో కానీ, ధనస్సులో కానీ, ఈ 4 స్థానాల్లో కలిస్తే మాత్రమే ఈ మేషలగ్నం వారికి ధనయోగం పడుతుందన్నమాట. చాలా ధనవంతులు అవుతారన్నమాట. అంటే ఆధిపత్యం కూడా చూసుకోండి. భాగ్యాధిపత్యం వచ్చింది, వ్యయాధిపత్యం వచ్చింది, భాగ్యాధిపత్యం, చతుర్థాధిపత్యం. చాలామందికి మా జాతకంలో గురుచంద్రుడు కలిశారండి, కానీ ధనయోగం మాకేమీ అనిపించట్లేదు, ఆ యోగం మాకు ఎప్పుడు ఏర్పడుతుందంటే అది చూసే విధానం వేరేగా ఉంటుంది, దాని కాల్కులేషన్ వేరేగా ఉంటుందన్నమాట. అన్నీ ఎక్కడెక్కడ కలిస్తే ఆధిపత్యం చూడాలి, ఏ రాశిలో చూడాలి, ఇలా అన్నీ చూసుకోవాలి. అన్ని కోణాల్లో పరిశీలించి ఫైనల్గా అప్పుడు మనం ఆ యోగాన్ని మనం నిర్ధారణ చేయాలన్నమాట. అంతేగాని మనకి గురుచంద్రుడు కలిసిందని మనం చంకలు గుద్దుకోవడం కాదు. ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా ఇది మేషలగ్నం వారికి మాత్రమే. ఈ విధంగా మీ చాట్లో ఉంటే చెక్ చేయండి. మేషలగ్నం వారు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ సూత్రం అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. స్వస్తి.